హాయ్ గైస్, ఇవాళ మనం బిట్ కాయిన్ గురించి చూసుకుందాం. లాట్ సైజ్ ఎలా ఉంటుంది, ప్రతి 100 పాయింట్స్ మూవ్మెంట్కి బిట్ కాయిన్లో మనకు బై చేసి ఉంటుంటే మనం ఏ లాట్ తీసుకుంటే మంచిది, ఎంత ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది, మినిమం బేసిక్స్ ఇవాళ అర్థం చేసుకుందాం. బిట్ కాయిన్. హాయ్, ఇవాళ మనం బిట్ కాయిన్ ట్రేడింగ్ గురించి చూద్దాం. బీటీసీ ఉంది కదా, బీటీసీ వర్సెస్ డాలర్. ఇది బిట్ కాయిన్ ప్రైస్ అండి. 1,04,984 రూపాయలు ఉంది ప్రజెంట్. ఓకే, డాలర్స్ ఇవన్నీ. సో మీరు చార్ట్ చూసినట్టయితే 1,05,000 దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. బిట్ కాయిన్ పిప్స్ ఎలా క్యాల్కులేషన్ చేస్తాం, 1 లాట్ ఎలా క్యాల్కులేట్ చేస్తాం. ఓకే, బిట్ కాయిన్ 100 పాయింట్స్ పెరిగితే, అంటే ఇప్పుడు 1,05,000 ఉంది కదా, 1,05,000 నుంచి 5,100, 5,200 అలా పెరుగుతున్నప్పుడు ప్రతి 100 పాయింట్స్ రైజ్కి మనం వేసుకున్న లాట్ సైజ్ని బట్టి మనకి ఎంత ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంది, అవన్నీ ఇవాళ క్యాల్కులేషన్లో చూద్దాం. ఓకేనా? సో షూర్ మీరు కమింగ్ డేస్లో నా రెఫరల్ లింక్ ఇస్తాను మీకు. ఎక్స్నస్ అండ్ మార్కెట్స్ ఫర్ యూ, రెండు బ్రోకర్స్, మీరు ఏదైనా చూసుకోవచ్చు. మనం ముందు బేసిక్స్ కంప్లీట్ అయిపోయినామండి, దాని తర్వాత మనం షూర్గా అవన్నీ తెలుసుకుందరు కానీ. ఓకేనా? అండ్ ఇవాళ మనం బిట్ కాయిన్ ఎలా ట్రేడ్ చేస్తామో, పిప్స్ క్యాలిక్యులేషన్ ఎలా ఉంటుందో చూద్దాం. బిట్ కాయిన్ అంటే బీటీసీ అంటారు. ప్రజెంట్ ఈరోజు 1,04,940 దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. జనరల్గా 1 లాట్ అంటే $100. సో బిట్ కాయిన్ కానీ 100 పాయింట్స్ పెరిగింది అనుకోండి, సపోజ్ 1,04,940 కదా, 1,05,040 కానీ రీచ్ అయింది అనుకోండి, ఇది ఆటోమేటిక్గా ఎన్ని పాయింట్స్, 100 పాయింట్స్ పెరిగినట్టే కదా. ఇలా 100 పాయింట్స్ పెరిగితే $100 ప్రాఫిట్ వస్తుంది. సో జస్ట్ ఫర్ 100 పాయింట్స్కే మనం బిట్ కాయిన్లో మూవ్మెంట్ హెవీగా ఉంటుందండి. రోజుకి 500 పాయింట్స్, 2,000 పాయింట్స్, 2,000 పాయింట్స్ మూవ్మెంట్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది. నిన్న అయితే 4,000 పాయింట్ మూవ్మెంట్ కూడా వచ్చింది. సో అని చెప్పి అంత హెవీ మూవ్మెంట్ ఉన్న బిట్ కాయిన్లో 1 లాట్ వేసుకుని $100 ఒకేసారి రిస్క్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. కాబట్టి దీన్ని 1 లాట్ని 10 పార్ట్స్ కింద చేసుకోవచ్చు అండి. అంటే 0.10 లాట్, 0.10 లాట్తో ట్రేడ్ చేశారనుకోండి, సేమ్ ఇదే 100 పాయింట్స్ మూవ్మెంట్కి, ఎన్ని డాలర్స్ ప్రాఫిట్ వస్తుంది మీకు? $10 ప్రాఫిట్ వస్తుంది. సేమ్ ఇదే 100 పాయింట్స్ మూవ్మెంట్కి, అంటే 1,04,940 నుంచి 1,05,040కి 100 పాయింట్స్ రైజ్ అవుతే బిట్ కాయిన్ మీకు, మీ లాట్ సైజు 0.10 అవుతే $10 ప్రాఫిట్ వస్తుంది. అది మీ లాట్ సైజ్ 1 లాట్ అవుతే $100 వస్తుంది. అదే మీ లాట్ సైజు 0.20 లాట్ అవుతే ఇప్పుడు ఎన్ని వస్తుంది? $20. అంటే ప్రతి 100 పాయింట్స్ మూవ్మెంట్కి మీకు $20 ప్రాఫిట్ వస్తుంది. సేమ్ అంతే. ఇన్ కేసు 100 పాయింట్స్ పడిపోయింది అనుకోండి, మీకు $20 లాస్ వస్తుంది. అదే 0.3 లాట్ అనుకోండి, ఇప్పుడు ఎంత వస్తుంది ప్రాఫిట్? $30 వస్తుంది. అదే 100 పాయింట్ మూవ్మెంట్కి. ఓకేనా? అదే 0.4 లాట్ అనుకోండి, మీకు ఎంత వస్తుంది? $40 ప్రాఫిట్ వస్తుంది. అదే 0.5 లాట్ అయితే $50. అదేనా? ఫర్ సపోజ్ ఇలా 0.5, 0.6 లాట్, 0.70 లాట్, 0.80 లాట్, 0.9 లాట్. ఓకే, ఎండింగ్ ఏముంటుంది? ఫైనల్గా 1 లాట్. ఓకే, ఇట్లా $60 వస్తుంది. 0.60 లాట్ మీరు బై చేస్తే, అదే 0.70 లాట్ బై చేస్తే $70 వస్తుంది పర్ 100 పాయింట్స్ మూవ్మెంట్. $80 వస్తుంది 0.80కి, 0.90కి $90 ప్రాఫిట్ వస్తుంది. 1 లాట్కి $100 ప్రాఫిట్ వస్తుంది. ఇది అర్థమైందా? మీ క్యాపబిలిటీ బట్టి, అంటే మీరు మీ దగ్గర ఉన్న క్యాపిటల్ని బట్టి మీరు చేసుకోవచ్చు. సపోజ్ మీరు ఎగ్జాంపుల్కి $100 ఉందనుకోండి, మీ దగ్గర 0.10 లాట్కి వెళ్ళొచ్చు. 0.10 లాట్ సైజ్కి వెళ్తే ఫర్ ఎవ్రీ 100 పాయింట్స్ మూవ్మెంట్కి మీకు $10 వస్తుంది. అది కింద పడుతుంటే $10 లాస్ వస్తుంది. అది బై చేసి ఉంటే
బై చేసుకున్నారు, పెరుగుతుంది అనుకోండి, 100 పాయింట్స్ రైజ్కి $10 వస్తుంది. అలా ఇన్ కేస్ అదే 0.01 లాట్కి 500 పాయింట్స్ రైజ్ అయింది అనుకోండి, 500 పాయింట్స్ రైజ్ అవుతే $50 వస్తుంది. అదే ఆ రోజు బిట్ కాయిన్ 1000 పాయింట్స్ రైజ్ అయింది అనుకోండి, బైలో ఉన్నారు మీరు, 1000 పాయింట్స్ రైజ్, మీకు $100 ప్రాఫిట్ వస్తుంది. అంటే బిట్ కాయిన్ 1000 పాయింట్స్ రైజ్ అవుతే మీకు మీ మనీ డబల్ అవుతుంది అన్నట్టు, $100కి $100 వస్తుంది. సేమ్ అంతే, మనం స్టాప్ లాస్ కూడా పెట్టుకున్నాం కదా, ఒక $1000 మనం యాక్సెప్ట్ టార్గెట్ చేస్తున్నప్పుడు 300 400 స్టాప్ లాస్ కూడా పెట్టుకున్నాం, పాయింట్స్ అనేది స్టాప్ లాస్ పెట్టుకుంటున్నాం. ఓకే, మనం ఉండే క్యాపిటల్ని బట్టి మనం లాట్ సైజ్ చూసుకోవాలి. ఓకే, మినిమం అట్లీస్ట్ ఒక నేను చూసిన దాన్ని బట్టి బిట్ కాయిన్ మినిమం ఒక 1000 పాయింట్స్ మూవ్మెంట్ ఉంటుంది ఐదర్ సైడ్, డౌన్ సైడ్ అయినా సరే అప్ సైడ్ అయినా సరే డైలీ. సో ఒక $100 0.10 లాట్ మినిమం 0.10 లాట్ వెళ్తాం బెటర్ అనమాట. 0.01 ఉన్నదా అంటే ఉంటుంది, ఇది మరీ చిన్నది. అంటే 100 పాయింట్స్ రైజ్ అవుతే మీకు $1 వస్తుంది, అంటే 1000 పాయింట్స్ రైజ్ అవుతే $10 వస్తుంది. అంటే రోజంతా కూర్చొని 1000 పాయింట్స్ రైజ్ అవుతే $10 అంటే కొంచెం అంతేం కాదు కదా. కాకపోతే బిగినర్స్కి ఏమి తెలియదు, బిగినర్స్కి ఏదో 0.10 లాట్ 0.02 లాట్తో కూడా ట్రై చేసుకోవచ్చు. ఓకేనా. సో జనరలీ బిట్ కాయిన్ మూవ్మెంట్ అనేది మీకు అనిపిస్తూ ఉంటుంది. ఓకే, వార్ సిచ్యువేషన్లో అప్పుడు అండ్ యూఎస్ ఫెడ్ మీటింగ్ అప్పుడు దీంట్లో హై ఫ్లక్చుయేషన్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇది ఇవాళ పిప్స్ క్యాలిక్యులేషన్ అండ్ లాట్ సైజ్ ఎక్స్ప్లెనేషన్. Okay, follow us, like, subscribe. See you.